నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువుగారు, ఇందాక మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు ఒకటి అనిపించింది. మీరు ఆలయంలో చేస్తున్న తప్పుల విషయంలో చెప్పిన దగ్గర నుంచి ఇందాక మనం పచ్చకర్పూరం వీడియోలో మాట్లాడుకున్నప్పుడు స్వామివారు మీరు మాట్లాడుకుంటారు అని చెప్పడం, ఇవన్నీ విన్నాక ఎన్నో మంచి మంచి అనుభూతులు ఉండుంటాయి నిజంగా స్వామివారికి మీకు మధ్య ఈ ఆలయంలో జరిగినవి. అవన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది. నిజంగా అటువంటి ఏమైనా అనుభూతులు ఉంటే మా ప్రేక్షకుల కోసం. ప్రతినిత్యం చేసే సేవా కార్యక్రమంలో చాలా రకాలు ఉంటాయమ్మా. చాలా రకాలు. నాకైతే అనుభూతులు ఎన్నో ఉన్నాయి. ఇత పూర్వం ఉన్న ఆలయం దగ్గర నుంచి కానీ ఇప్పుడు చేస్తున్న ఆలయం దగ్గర నుంచి కానీ. ఒక ఉదాహరణకి నేను కొంచెం బద్దగించి 10 నిమిషాలు నిద్ర లేట్గా లేస్తే 10 నిమిషాలు ఇక్కడ భక్తులకి లేట్ అయిపోతుంది. అంటే స్వామి దర్శనం లేట్ అవుతుంది కదా. ఆ టైంలో నేను తొందరగా చేస్తే ఆ సందర్భంలో ఇటువైపు మాల వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇటువైపు కట్టి మళ్ళీ ఇటువైపు వచ్చిన తర్వాత ఇటువైపు వదిలేస్తారండి. సరే ఏదో అయింది కదా నన్ను మళ్ళీ జాగ్రత్తగా అటు వేసి ఇటు వస్తే ఇటు వదులుతారు. మీరు ఎటువంటి ముడైనా ఏనివ్వండి, ఆయన చేసే ఇటువంటివి భలే అనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఫస్ట్ అర్థం కాదు, నాదే పొరపాటు అని చెప్పి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అంతేకాకుండా మాట్లాడుకోవడం అంటేనమ్మా, ఆ స్వామి నెమ్మదిగా స్వీకరించారా, ఎలా ఉంది పొంగల్, ఎలా ఉంది శుభ్రంగా స్వీకరించారా, అందులోనూ ఉప్పు ఎక్కువైంది అని నా మనసుకు అనిపించింది. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అది ఉప్పు ఎక్కువడం కాదు, నార్మల్గా ఉంటుంది. అంటే ఉప్పు సమాన పాలలోకి మారుతుంది. ఎప్పుడైనా నేను ఎన్నో ప్రసాదాలు చేస్తాను, ప్రతిరోజు నేనే చేసి పెట్టాలి కదా. అర్చక స్వామి చేస్తారు సహజంగా. ఎన్ని ప్రసాదాల్లో చేసినా అంతమంది వచ్చి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పంటారు. కానీ నేను వాళ్ళందరితో కూడా ఎప్పుడో ఒకటే అంటాను, సంతోషమే బాగుంది, కానీ స్వామివారు స్వీకరించే వరకు నేను చేసింది అది. స్వామివారు స్వీకరించిన తర్వాత ఆయన ఆరగించాక ఆ ప్రసాదానికి వచ్చే రుచి అధిక రెట్లు పెరిగిపోతుంది. అలాగా ఎప్పుడైనా ఆయన్ని సరిగ్గా తిన్నారా, ఆరగించారా ఇలా మాట్లాడుకోవడం. ఏదో ఒక రూపంలోనండి, మీరు నమ్మరు, ఒక పుష్పం కింద కొదడం, ఓ మాట అనుకుంటూ ఉంటే ఒక ఏదో ఒక సందర్భం వచ్చి ఏదో మాట, చాలా సంతోషం స్వామి, ఈ జన్మకి చాలు అని చెప్పేసి, అంటే ఆయన దగ్గర ఉండి చేసుకునే కన్నా ఇంకేముందండి ఇన్ని కోట్ల మంది జనాల్లో. నేను అదే తాపత్రయపడతాను. చాలు అనుకుంటుంటే ఓ పువ్వు వదులుతారు, పైనుంచి ఒక పువ్వు వదులుతారు. ఇలా కింద ఉంటాను కదా పాదాల దగ్గర, ఇలా చూడగానే ఆజానుబాహం అరవింద దడాక్షంలాగా ఆ నవ్వుతారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆయన నవ్వుకి ఆ చిరు మందహాసంకి ఇక్కడ ఉన్న భక్తులందరికీ తెలుసు. స్వామివారు ఎలా నవ్వుతున్నారో అంటారు అన్నమాట. అంటే అలంకారం విషయంలో కానీ, ఒక్కొక్కసారి ధనుర్మాసంలో అలంకారం విషయంలో కానీ పువ్వుల మాలలు ఎక్కువ కదా, వదిలేస్తూ ఉంటారండి. ఏమిటి అనుకుంటే నా మనసుకు అనిపించింది, యద్భావం తద్భవతిలాగా అధిక బరువే ఓ తెగ అలంకారం చేస్తాడు వీడు చాలా ఆపన్నట్టుగా. ఒక మాల తీసేసి 2 మాలలు తీసేస్తే అంతా నార్మల్. లేదా మంగళాశాసనాలు చేస్తున్నప్పుడు కూడా టింగ్ అని ఒకటి వదులుతూ ఉంటారు. ఈ స్వామివారి యొక్క చక్రం దగ్గర అలంకారం చేసాం, అదే విధంగా శంఖం దగ్గర చేస్తాం, పాంచజన్యం దగ్గర ఇక్కడ వదిలేస్తారు. నవ్వుకోవాలో ఏం అర్థం కాదనమాట. ఒకటి కాదు అనుభూతులు. 4-5 రోజులు జ్వరం వచ్చి ఇదే విధంగా, అంటే నేను అంత పెద్ద భక్తుడిని ఏం కాదమ్మా, మహాభక్తుడిని అయితే ఏమీ కాదు. కానీ మీరు అడిగారు కాబట్టి సభాముఖంగా అయినా కొన్ని చెప్తున్నా. 4 రోజులు జ్వరం వచ్చి పడుకుంటే ఎవరినైనా ఆలయం చేయమని మాకు తెలిసిన వారిని అప్పచెప్తే వాళ్ళు సేవ చేస్తే ఆ టైంకి అంత జ్వరంలో కూడా సమయానికే మెళుకు వస్తుంది. తెల్లవారుజామున లేపినట్టే, తట్టి లేపినట్టే, మీరు నమ్మరు, తట్టి లేపినట్టే మెళుకు వచ్చేస్తుంది. ఆ సమయానికి మెళుకు రావాల్సిందే. ఎంత జ్వరం అవనివ్వండి, మనసంతా లగ్నం అయిపోతుంది స్వామి మీద. ఆయన లేపి రారా అన్న టైప్లో. అంటే
ఏముంటుంది, వ్యాపకాలు ఏముంటాయి చెప్పండి. ఉమ్, డబ్బులు కావాలండి. ధర్మ అర్థ కామ్య మోక్ష అంటాం సంకల్పంలో. అంటే ధర్మం అనేది రైలు పెట్టికి ఇంజిన్ భోగి అనుకుంటే, మోక్షం అనేది ఆఖరిని ఉండే గాడ్ అనుకోండి. ఈ మధ్యలో అర్థము కామము ఉంటాయి. అర్థము అంటే డబ్బులు సంపాదించాలి, ఎందుకు, గృహస్థాశ్రమం స్వీకరించాను, వివాహం చేసుకున్నాను, ఉమ్, పోషించాలి కాబట్టి. కామము అంటే తుచ్చమైన కామం కాదు, కామ్యము అంటే కోరిక. కోరిక. అంటే ఈ కోరిక ఏదైతే ఉందో, ఈ అర్థం అంటే డబ్బు ఏదైతే సంపాదన ఏదైతే ఉందో, ఈ రెండిట్లని ఉమ్, నువ్వు ఫస్ట్ ఉన్న ధర్మంగా చెయ్యి, ధర్మంతో ముడిపెట్టాలి. ఉమ్, ధర్మంగా అర్థం ఆర్జన చెయ్యి, అంటే డబ్బు సంపాదించు. ధర్మంగా కామ్యము అన్నాం ఇక్కడ, అంటే కోరిక తీర్చుకో. కోరిక లేకుండా ఎవరున్నారు, తీర్చుకోవచ్చు. ఒక బండి కావాలి, ఒక ఇల్లు కావాలి, దోషం లేదే, ఉమ్, తీర్చుకో. అప్పుడు ఈ మూడు కలిసినప్పుడు ఆఖరిలో ఏముందండి, ఉమ్, మోక్షం ఉంది. అప్పుడు నీకు అది ఇస్తాడు స్వామి. ఆ, అలాగా ధర్మబద్ధంగా ఏదైతే అర్చక సేవలు చేయాలో ఉమ్, నా సాయశక్తుల స్వామివారికి నేను అలాగ చేసుకుంటూ వెళ్తాను. ఉమ్, కానీ చాలా మటుకు స్వామివారు నీకు అర్థం కావాలి, నాకు ఎంత డబ్బు కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా పెద్ద పరిస్థితికి తీసుకురాగలిగే శక్తి ఆయన. కేవలం ఆయన నాకు ఎంత కావాలనో లేదంటే ఇంకోటనో ఉమ్, ఎప్పుడు అడగడం అనేది ఒకప్పుడేమో, ఉమ్, తర్వాత అండి ఆయనకి వాడికి ఎంత కావాలి అనేది ఆయనే ఇచ్చేస్తున్నాడు, ఉమ్, వస్తున్నది. అంటే స్వామివారు నాకు ఎంత అవసరమో అంతవరకు అండి. అంటే ఇంకొకళ్ళని చేయి చాచి ఉమ్, డబ్బు అడగటం, అక్కడ వరకు చాలు కదా. అవును. కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరం లేదు. కార్ అంటారా, పోనీ నలుగురు ఉన్నాం, మా కుటుంబ సభ్యులు నలుగురు, అవసరం చిన్న కారు, ఓకే. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం అక్కర్లా, నాకు ఎంత కావాలో అంత అయితే ఇస్తారు ఆయన. ఆ, అక్కడి వరకు నాకు చాలు. ఉమ్, అదే విధంగా ఆయన అనుభూతులు అంటే ఎన్నని చెప్పినా తరగదు నాకు. అంటే నాకు ఒక రోజు ఆయన్ని వదిలి, ఉదాహరణకి నేను మొన్న 4 రోజుల్లో ఒక కార్యక్రమంకి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి. ఇక్కడ భోగం పెట్టి, ఉదయం ఇక్కడ భోగం పెట్టిన తర్వాతనే నాకు నేను ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత ఉమ్, మళ్ళీ మధ్యాహ్నం రాజభోగం పెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత నేను స్వీకరిస్తాను. ఉమ్, అంటే నేను గొప్పని కాదు, ఉమ్, నన్ను ఆయన చూసుకుంటున్నందుకు అవును. నేను కృతజ్ఞత వహించడం నా బాధ్యత అర్చకుడిగా. వెళ్ళవలసి వచ్చింది అంటే తప్పదు, వెళ్ళాను. ఆ, ఎవరైతే బాగా చేస్తారో మా వాళ్ళే, వాళ్ళకి అప్ చెప్పేసి నేను వెళ్ళాను. ఉమ్, వాళ్ళు అయ్యాక భోగం పెట్టాక నేను తింటాను. ఉమ్, ఆ విధంగా ఆయనకి నాకు ఉన్న బాండింగ్ రిలేషన్ అది. ఉమ్. అంటే ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఇంత ఆయన పైన అది భక్తికి మించి ఒక అనుబంధం ఏర్పరచుకున్నారు కాబట్టి మీ విషయంలో జరుగుతున్నాయా, లేదంటే మీ కుటుంబ వ్యక్తుల మిగతా వాళ్ళ విషయంలో కూడా ఇలాంటి ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయండి? అంటే ఇప్పుడు నేనున్నానమ్మా. ఉమ్, ఇప్పుడు నా మామూలుగా అయితే నా పేరు రామకిషోరాచార్యులు, కానీ నేను శ్రీవారి దాసుడు అని ఎందుకు పెట్టుకోవాలనిపించిందో అనేది నాకు తెలియదు. ఉమ్, దాసత్వం వహించడం అంటే దాసుడు ఉమ్, ఎవరైతే ఉన్నారో, మనం అర్చకత్వం చేస్తున్నప్పుడు దాసత్వం వహిస్తున్నాం, ఆయనకి దాసుడిగా మనం సేవకులంగా ఉంటాం. ఉమ్, అలాగే స్వామివారిని ఈ యొక్క కలియుగంలో శ్రీవారుగా సంబోధిస్తారు కాబట్టి నాకు నచ్చి శ్రీవారి దాసుడు అని నేను ఒక నామధేయాన్ని స్వామి సంకల్పంగా భావించుకుని ఉమ్, యూట్యూబ్లో పెట్టుకోవడం జరిగింది. అవును. దానికన్నా ముందు ఇక్కడున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నాకు మీరు చెప్పే 4 మాటలు ఇక్కడే ఉండిపోకూడదు, ఖచ్చితంగా 10 మందిలోకి చేరాలి, మీరు ఏదైనా ఛానల్ ఓపెన్ చేయండి అని సంవత్సరం నుంచి అడిగితే ఉమ్, ఆ తర్వాత ఓపెన్ చేసి ఏదో నాకు తెలిసిన తోచిన వచ్చిరాని 4 మాటలు చెప్పడం జరిగింది. దానికి తోడు అంటే ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటామో మన పిల్లలు అలాగ ఉంటారు. అలాగా నా కోరిక ఈ ఛానల్ పెట్టడానికి కేవలం చిన్నపిల్లల కోసమే. ఎందుకంటేనమ్మా, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆలోచనలు మారాలి, చెడుదోవ పట్టకుండా మంచి మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడు ఈ యొక్క నేను పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ శ్లోకాలు పద్యాలు అందరూ నేర్చుకుని చిన్నపిల్లలకి మంచి అభివృద్ధి కలగాలి అనేదే నా తాపత్రయం. అదేవిధంగా నా పిల్లలకి నేను ఇంట్లో నేర్పుతాను,
మా అమ్మాయి కుందన దాని పేరు. అది 12వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. అది ఇంట్లో శుభ్రంగా మేము ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ఒక 25 మందికి 20 నుంచి 25 మందికి మన ఈ యొక్క మహాభారతం దగ్గర నుంచి భాగవతము, అంతేకాకుండా రామాయణం, అన్ని శ్లోకాలు అన్ని నేర్పిస్తూ ఉంటుంది. అలాగా నా కొడుకు కూడా వాళ్ళల్లో ఒకటిగా కూర్చుని నేర్చుకుంటాడు. వాడు వాయునందనే, వాడి పేరు వాయునందన్. అయ్యో మాకెందుకు తెలియదండి, చిన్న శ్రీవారదాసుడు కదా. వాడి సొంతంగా వీడియోలు కూడా మొదలు పెట్టేశాడు. సొంతంగానే చేస్తున్నాడండి అవన్నీ. నేను ఈ మధ్య కాలంలో 1-2 వీడియోలు చూశాను. అంటే ఒకనొక సందర్భంలో మేము లేనప్పుడు వాడు వీడియో తీసుకుంటే అప్పుడు నాకు అనిపించింది, నేను మీ చిన్న శ్రీవారదాసుడు జయ శ్రీమన్నారాయణ అంటే వీడి నా వీడియోలు చూసి ఇలాగా. అంటే మనం ఏ మార్గంలో తీసుకెళ్తే పిల్లలు ఆ మార్గంలో వెళ్తారు అనడానికి నిదర్శనం. అంటే మా వాడేదో పెద్ద గొప్పవాడని నేను చెప్పట్లేదమ్మా. ఇప్పుడు మనం ఎవరైనా తల్లిదండ్రులు ప్రవర్తించే విధానం బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలే బూతులు తిట్టడం నేను చూస్తాను. ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. అంటే అమ్మో అనే భయం లేకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగ్వివాదం చేసుకున్న సందర్భంలో మాట్లాడుకున్న మాటలు వాడి చెవిలోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటారు అనే మార్గం మనం ఎలా తీసుకెళ్తున్నాం మనం మన పిల్లల్ని. ఆ విధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మాకు సాయశక్తుల అన్ని శ్లోకాలు రావాలనో పద్యాలు రావాలనో విష్ణు సహస్రనామం నేర్పించింది మా అమ్మాయి. నేను ఆలయంలో ఉంటాను. నా భార్య తను కూడా అకాడమిక్ ట్యూషన్స్ చెప్తుంది. వారిద్దరూ కలిపి నేర్పిస్తారు శ్లోకాలు మొత్తం అన్ని కూడా ఇద్దరు కలిపి. తను లేకపోతే అమ్మాయి లేకపోతే తను నేర్పిస్తారు. వాయునందన్ వాయు ఇవ్వండి వాయునందన్. నమస్కారాలు చిన్న శ్రీవారదాసుడు. ఏం పేరు నీ పేరు? వాయునందన్. ఎందుకు పెట్టారు ఆ పేరు? నీకు ఎప్పుడైనా చెప్పారా? నాన్నగారు అడిగావా? నువ్వు అడగలేదా? ఎందుకని? ఇన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నావు కదా, ఇంత బుడ్డిగా ఉన్నప్పుడే దీని గురించి అడగాలనిపించలేదా ఇప్పుడు? అవునా? ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు నువ్వు? రోజు శ్లోకాలు నేర్చుకుంటావంట, వింటావంట. ఎన్ని నేర్చుకున్నావు? ఏం శ్లోకాలు నేర్చుకున్నావు? ఏమొచ్చు నీకు? విష్ణు సహస్రనామం వచ్చు, హనుమాన్ చాలీసా వచ్చు, హనుమాన్ దండకం కూడా వచ్చు. అవన్నీ మా అక్క నేర్పిస్తుంది. ద్వాదశ నామ స్తోత్రం చెప్పు. హనుమానందన సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ తసగ్రీవస్య దర్పః ద్వాదశేతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సూపర్. అంతా నిజంగా నాకైతే తెలియదు, ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్ గా చెప్తున్నాడా అండి? ఎక్కడ ఏ తప్పు లేకుండా కరెక్ట్ గా చెప్పాడు. హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అంటారు. ఓకే. ఈ యొక్క స్తోత్రం యొక్క వైశిష్టత ఏంటంటే ముందు పిల్లలకు మేము అదే నేర్పించాం, అందుకనే వాడు అది చెప్పాడు. చెప్పమన్నాను కూడా నేను. అంటే హనుమంతుడి యొక్క 12 నామాలు అతి శక్తివంతమైన నామాలు. ఇది యాత్రాకాలే విశేషిత. అంటే మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు చదివితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడు. తర్వాత పడుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, కొంతమంది పిచ్చి కళ్ళు వస్తున్నాయి, దెయ్యం కళ్ళు వస్తున్నాయి అంటారు. ప్రతిరోజు ఇది గనక చదువుకుని పడుకుంటే అటువంటి కళలు రావు. అంతేకాకుండా మృత్యు యొక్క భయం అసలు ఉండదు. హనుమంతుడికి బాగా ప్రీతికరమైనటువంటి 12 నామాలు. ఈ వీటితో మన ఋషులు మనం ఏరుకోవాలమ్మా, గన్లోంచి ఏరుకోలే గాని ఎన్ని రకాల ప్రతి కష్టానికి పరిహారం మన సనాతన ధర్మంలో ఉంది. ప్రతి కష్టానికి ఉంది. అంటే నేను చూడండి, ఇప్పుడు హనుమంతుడు వచ్చాడు కాబట్టి రాముల వారు వచ్చేస్తున్నారు. మన ఉద్యోగం గురించి యుద్ధకాండలో, రామాయణం యుద్ధకాండలోను మనకి రామ పట్టాభిషేక సర్గం. ఆ సర్గలో 123 శ్లోకాలు ఉంటాయి. ఆ సంస్కృత శ్లోకాలు ప్రతిరోజు కూర్చుని ఒకసారి వల్లేసుకుని చదువుకుంటే రోజుకి ఒకసారి చెప్పిన 11 సార్లు
హ్మ్. మనం చదువుకుంటే 11 రోజులు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆహా. ఉమ్. అంటే నేను చెప్పింది ఏం కాదు కదా, హ్మ్. మన ఋషులు చెప్పిందే కదా. మనం ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని పొందాలంటే గురువుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. హ్మ్. అలాగే ఇప్పుడు వీడిలాగే ఇంకా చిన్నపిల్లాడు ఇంతే ఉంటాడు, వాడు హ్మ్. అద్భుతంగా చెప్తాడు ఎవరండి? ఈ యొక్క శ్లోకాలు. శ్లోకాలు ఆ ట్యూషన్ పిల్లలు, ఆహా. ఈ ట్యూషన్కి వచ్చే పిల్లలు. ఆ. ఇంకేమైనా చెప్తావా? చెప్పు, ఏం చెప్తావు? కాదండి, నేను ఒక 2-3 వీడియోలు చూసా. శ్లోకాలతో పాటు మీరు ఇప్పుడు ఎలా అయితే మాకు ఇవన్నీ ఉపదేశం చేస్తున్నారో అలా మాట్లాడడం కూడా జరిగిన సందర్భాలు కొన్ని వీడియోలో చూసాను. అలాంటివి ఏమైనా చెప్పిద్దామా? చెప్పు, మాట్లాడు. విష్ణు సహస్రనామం చెప్తాను. విష్ణు సహస్రనామా ఇందాక పూజ ఎలా చేసుకోవాలి, ఎలా ఎలా నైవేద్యం పెట్టాలన్నావు కదా, అది చెప్పు. ఒక్కటి ఏదైనా ఇప్పుడే నువ్వు ఆలోచించుకొని మైండ్ లో ఏది వచ్చిందో అది చెప్పవా నా కోసం? నాకు నిజంగా పూజ చేయడం రాదు తెలుసా. పెద్దలకి కాళ్ళకి దండం పెట్టాలి. పెడితే ఏమవుతుంది? పెద్దలకి కాళ్ళకి దండం పెడితే మార్క్స్ రాకపోతే వీరానికి వస్తే పెద్దవాళ్ళకి మార్క్స్ పెడితే ఆ పని జరుగుతుంది. పెద్దవాళ్ళకి నమస్కారం పెడితే మార్క్స్ మంచిగా వస్తాయి. అయితే ఇది నీలాంటి చిన్న చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది కదా. మరి ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయా, నేను చదువుకున్నా, పెద్దదాన్ని అయిపోయినా కదా. ఇప్పుడు నేను భగవంతుడికి పూజ చేసుకోవాలి ప్రతిరోజు మా ఇంట్లో. నాకు నిజంగా పూజ ఎలా చేసుకోవాలో తెలీదు, దీపం ఎలా వెలిగించాలో తెలీదు, నిజంగా నైవేద్యం పెట్టాలో లేదో తెలీదు. అవన్నీ ఎలా చేయాలి? పొద్దున దీపం పెట్టి నైవేద్యం పెట్టి పత్తిక బెల్లం గాని పెట్టి హారతి ఇచ్చి ఆ అక్షంతలు వేయాలి. దీపంకి కుంకుమ పెట్టాలి. మళ్ళీ ఎందుకు పెట్టాలి తెలుసా నీకు? ఎవరు చెప్పారు మరి పెట్టాలని? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది. మరి నువ్వు అడగాలి కదా ఎందుకు పెట్టాలమ్మా అని. అడగలేదా? ఓకే. అయితే ఇప్పుడు పట్టిక బెల్లం పెట్టాలన్నావు కదా, పట్టిక బెల్లమే పెట్టాలా ఇంకేదన్నా పెట్టొచ్చా? నా దగ్గర పట్టిక బెల్లం లేదు మరి మా ఇంట్లో. బెల్లం పెట్టచ్చు. బెల్లం పెట్టొచ్చు. ఇంకేం పెట్టొచ్చు? అంతే. అంతే. ఇంకేం తెలుసు నీకు? భగవంతుడు పూజ చేసేది కానీ, హారతి ఇచ్చేది ఇంకేం తెలుసా? తెలీదా? తెలుసు నీకు, దొంగ చెప్పట్లేదు. నువ్వు నేర్చుకుంటావా? నువ్వే మాకు నేర్పుతున్నావు వీడియోలు చేసి. హారతి ఇచ్చినప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. ఏ శ్లోకం? అది చెప్తాను. చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పాత్రమకల్మషం పరాక్షరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే యస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానుశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాక్వేవం పరాయణం శృణ్వంతక్కం కమర్చంత ప్రాత్మయున్నానమశుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం పునముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం సువర్ణామ సహస్రేణ పురుషశతతోతిః ప్రమేవ చాచరన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ శ్రువన్నమస్యం యజమానిష్టమేవ చ. అక్కడ వరకు నేర్పించింది. తమ్ముడికి నువ్వు అన్ని దగ్గరుండి నేర్పిస్తున్నావు, మిగతా పిల్లలతో పాటు ఇప్పుడు నాన్నగారు చెప్పడం జరిగింది. ఏమేం నేర్పించావు? నేర్పించిన వెంటనే దాన్ని పట్టుకొని నేర్చుకుంటాడా శ్రద్ధగా, లేదంటే చిన్న పిల్లోడు కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంటాడా నేర్చుకోవడానికి? లేదు, గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ. వెంటనే ఒక లైన్ చెప్పంగానే వెంటనే, ఇంకా మధ్యలో గ్యాప్ ఇవ్వడం గానీ ఇట్లాంటివి ఏమి ఉండదు. డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాడు. ఒకేసారి చెప్తాడు. కానీ ఒక్క 2 times వింటే చాలు, గుర్తుండిపోతుంది మైండ్ లో తొందరగా. ఒకసారి నువ్వు అది రిపీటెడ్ 2-3 times చెప్తే ఇంకా వెంటనే చెప్పేస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ రోజు నేర్పించింది రేపు చదువుకొని చెప్పటం అదంతా ఏమి ఉండదు. ఇంకా ఈ రోజు నేర్పిస్తే రేపు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళేసుకుంటాడు, స్కూల్ కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చిన వెంటనే దీపం పెట్టుకుంటాడు.
అప్పుడు ఇంకొకసారి వెళ్ళేసుకుంటాడు, అలాగా ఇంకా ప్రాక్టీస్ అలా అయిపోతుంది. ఎంత మురిసిపోతున్నాడో తెలుసా నువ్వు చెప్తుంటే. నిజమేనా అక్క చెప్పేది? అంతే నేర్చుకుంటావా వెంటనే వినగానే? నేర్చుకుంటా. సరే నేర్చుకుంటావు, ఓకే. ఎట్లా గుర్తుంటుంది నీకు? మీ ఫ్రెండ్స్ అందరికి ఒక టిప్ నువ్వు చెప్పు. చదివింది విన్నది ఎలా గుర్తుంటుంది నీకు? సైలెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటావా నువ్వు నీకు నువ్వు? అంతే అనుకుంటూ ఉంటావు. అయితే నువ్వు కూడా మంచి పాటలు పాడతావని చెప్పి, శ్లోకాలు చెప్తుంటావని చెప్పి విన్నాను. ఇందాక అమ్మ నాన్నలతో మాట్లాడినప్పుడు ఒక విషయం కూడా చెప్పారు. ఇక్కడ ఎవరైతే పిల్లలు క్లాసులు వినడానికి వస్తున్నారో వాళ్ళలో ఎవరి బర్త్డే అయినా కూడా పిల్లలకి ఆ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము అని అంటే అది ఏదో మనం ఇప్పుడు అందరము చేసుకుంటున్నట్టు మనకు పాశ్చాత్య దేశాల వాళ్ళు తీసుకొచ్చి అలవాటు చేసినట్టుగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా శ్లోకం సంస్కృతంలో పాడి ఆ సెలబ్రేషన్స్ చేస్తారని చెప్పి ఆ పాట నువ్వే పాడతావని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ పాట. జన్మదినమిదం హే ప్రియ సఖే సతనోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుశ్రీ ఈశ్వర సదా భవతు సాధకం. జన్మదినమిదం హే ప్రియ సఖే సతనోతు తే సర్వదా ముదం. దీనికి అర్థం తెలీదా? ఇంకా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇది నేను సాంప్రదాయ పాఠశాల తిరుపతిలో నేర్చుకున్నాను. వాళ్ళు ఇంకా మేము ఎట్లా అయితే ఆ మడి ఆచారాలు అలాగైతే ఉంటాయో సేమ్ అక్కడ ఇలాగే అన్నమాట. ఇంకా అవుటర్స్ వాళ్ళందరూ ఇంకా ఇంగ్లీష్ అనేది లేదు. ఇంకా మన మాతృభాష తెలుగు, ఇంకా తెలుగు సంస్కృతం అంతే. ఇంకా ఏమి సాంప్రదాయాలన్నీ కూడా ఎప్పటికీ అలా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పాఠశాల అన్నమాట. అందులో మా పాపని ఒక 2 సంవత్సరాలు చదివించాం. దాంతో అంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ అక్కడ జాయిన్ చేయడంతో ఇంకా ఎక్కువగా నేర్చుకుని అన్ని నేర్చుకుని ఈ రోజు ఎంతో మంది పిల్లలకి నేర్పిస్తున్నారు మిసెస్ తో కలిసి. నిజంగా నేర్చుకోవడం వరకు ఓకే గానీ పిల్లలకు నేర్పించడం ఇంత చిన్న వయసులో అంటే అది నిజంగా మీరందరూ కూడా గర్వించదగ్గ విషయంగానే చెప్పుకోవాలి. తల్లిదండ్రులకి పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు కూడా బాగా ఈ అమ్మా ఒక మాట డిగ్రీయో ఎంబీఏ ఎంసీ చదవడం, ఇంగ్లీషు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇది ఒక మనం అంటే సర్వైవ్ అవ్వడం కోసం తప్ప అసలైన జ్ఞానం భక్తి. అసలైన అంటే మనం మానవ జన్మ మనం స్వీకరించాము అంటే ప్రతి ఒక్క మనిషి కోరుకోవలసింది వాస్తవానికి మోక్షాన్ని మాత్రమే. ఎందుకు అంటే వచ్చే జన్మలో నేను ఇంకా ఐశ్వర్యవంతుడు పుట్టాలి అనుకోవడం వల్ల నేను ఎప్పుడు ఇక్కడ భక్తులకు కూడా చెప్తాను, పుట్టిన అవతల అతనికి అంత ఐశ్వర్యంగా ఉన్న వ్యక్తికి రోగం రాకుండా ఉండదు, కష్టం రాదు, సుఖం రాదు. కానీ ఇప్పటికి ఇచ్చిన ఈ జన్మ చాలు, మనం కావాల్సింది స్వామి యొక్క మార్గము అని మనం కోరుకోవాలి. ఆ విధంగా మన పిల్లలకి మనం భక్తి, శ్రద్ధ, ఈ జ్ఞానాన్ని, ఇటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తే డిగ్రీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నా దృష్టిలో ఎందుకు పనిచేయవు. ఇదే వాళ్ళ జీవితాన్ని చక్కబెడుతుంది. ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే, భక్తి జ్ఞానాన్ని ఇవ్వగలిగితే ఆ భక్తి జ్ఞానమే ఇంగ్లీష్ చదువులు ఏం చదివించాలి, తర్వాత ఎలా స్థిరపడాలో ఆ జ్ఞానం చూసుకుంటుంది. అలా అని చెప్పి ఇంగ్లీష్ స్టడీస్ మాన్పించేమని కాదు, దాంతో సిమిలర్ గా ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలందరూ ఇవన్నీ నేర్చుకుంటూనే ఉండాలమ్మా. అంటే వీరిద్దరు జెమ్స్ బాగా నేర్చేసుకున్నారని నేను చెప్పట్లే, కానీ నాకు సంతోషమే, నిజంగా చాలా సంతోషమే. నాకు దాంతో పాటు 10 మంది పిల్లలు నేర్చుకోవడం అనేది నాకు ఇంకా సంతోషం. మా దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఇక్కడ మేము ఉన్నామో, ఇక్కడ నుంచి గురుగారు ఇలా నేర్పిస్తున్నారంట కదా అని ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య చాలా మంది ఇప్పుడేమిటి ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేర్పిస్తున్నాం. అలాగా వీళ్ళు ఎప్పుడు చదువుకునే విషయంలో గాని దాని గురించి నేను అంతగా స్పందించను. ఏమైనా శ్లోకాలు
ఇవి చెప్తేనే బాగా స్పందిస్తాను, నాకు సంతోషం. ఓకే. అప్ప నాకు ర్యాంక్ వచ్చింది, నాన్న నాకు ర్యాంక్ వచ్చింది, ఇదిగో అని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఓకే, సంతోషమే. సంతోషమే అంతే. అంతే. కానీ శ్లోకాలు ఇటువంటివి ఏమైనా చెప్తే ఇంకా నాకు ఆనందం పడిపోతూ ఉంటాను. పొంగిపోతారు. ఓకే. మన చిన్ని శ్రీవారి దాసుడు చాలా తక్కువ మాట్లాడుతున్నారండి. వీడియోలో చూసిన అసలు ఈ అబ్బాయేనా అనిపిస్తోంది నాకు. ఆలోచించాలంటున్నారు, ఏమేమో చెప్తున్నారు. మరి ఇందాక నువ్వు నాతో ఏదో చెప్తా అన్నావు కదా పక్కన అంకుల్ గురించి, చెప్తావా? జై శ్రీమన్నారాయణ. మీ చిన్న శ్రీవారి కొంతమంది గుళ్ళో పూజ అవుతుంటే కొంచెం మంది పడుకుంటారు. ఎవరో ఒకరు పడుకుంటారు. ఇప్పుడు ఎవరు పడుకున్నారు? ఇప్పుడు ఎవరు పడుకున్నారు చెప్పు. ఇప్పుడు ఒక అంకుల్ పడుకున్నారు. రమేష్ అంకుల్ పేరు చెప్పు. రమేష్ అంకుల్ పడుకున్నారు. అలా పడుకోవడం తప్ప గుళ్ళో? తప్పు. అవునా? మరి నువ్వు చెప్పాలి కదా, నీ ఛానల్లో చెప్పుకోలేదా నువ్వు ఇంకా? అందుకే ఇప్పుడు ఇక్కడ గట్టిగా చెప్పు. జై శ్రీమన్నారాయణ. మీ చిన్న శ్రీవారి మీకు గుళ్ళో పూజ అవుతుంటే కొంతమంది పడుకోకూడదు, పడుకుంటారు. కొంతమంది పడుకోకూడదు, పూజ అవుతున్నప్పుడు కూర్చోకూడదు కూడా. అయిపోయిందా? అర్థమైందా? గుళ్ళో పూజలు అవుతున్నప్పుడు ఏమన్నా జరుగుతున్నప్పుడు పడుకోకూడదు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుదార వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార जय हनुमान ध्यान गुण सागर जय कपीसति हुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुइबे को रसिया राम लखन सीता राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सूक्ष्म रूप धरिसी यही दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र की काज सवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति की बहुत बड़ाई तुम मम
प्रिय भरत सम पाई सहस बदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित आईश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहते तुम उपकार सुग्रीवनि कीन्हा राम मिलाय राजपद दीना राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. ఇంకా యాక్చువల్లీ ఉంది ఇంకో 3 పారాగ్రాఫ్స్ ఆ టైప్ ఉన్నాయన్నమాట. అసలు ఇలాగే ఉండిపోయినా నేనైతే, ఎక్కడ కూడా ఇంత చెదరకుండా కదలకుండా మెదలకుండా అలా ఇన్వాల్వ్ అయిపోయావు. నిజంగా సూపర్. అసలు థ్యాంక్ యూ. నీతో పాటు శృతి కలుపుతున్నాడు, సింగిల్ గా అడిగితే మాత్రం ఏమీ చెయ్యట్లేదు. నువ్వు హెల్ప్ చేస్తుంటావా? వాడంతా వాడే వెళ్ళి వాడే చెప్తాడు. ఒక్కటి చెప్పించవా ఏదన్నా? కాలభైరవాష్టకం చెప్పు. కాలభైరవాష్టకం దేవరాజ్య సేవ్యమాన పావనాది పంకజం దేవయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకలం నారదాది యోగి బృంద వంకితం తిరంబరం కాశికాపురాది నానకాల భైరవం భజే భానుకోటి భాస్వరం పవాది పరం నీలకంఠమీప్సితాతదాయకం త్రిలోచనం కాళకాల బంబుజాక్షమక్షరములమక్షరం కాశికాపురాదిరానకాల భైరవం భజే శూలటంక పాశదండ పాహి మాణికాగరం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విశ్రగాండవ ప్రియం కాశికాపురాదినానకాల భైరవం భజే ముక్తిదాయకం ప్రశస్తతారు విగ్రహం భక్తవత్సలం శ్రీకం సమస్తలోక విగ్రహం నిర్మలోకహేమ కింకినీల సర్కటిం కాశికాపురానినాథకాల భైరవం భజే రత్నవాలుక ప్రభాభిరామయుగ్మహం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంతరం మృత్యుదర్శనాశనం కళారభీషణం కాశికాపురాదినాథకాల భైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గదాశకం ధర్మదాశనోషకం సుధర్మదాయ బందిగుం స్వర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాదిదాన కాల భైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాగరం దీక్షముణ్యవర్ధనం శోభనోపధైర్యలోపకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్ని సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాగ్ని సన్నిధిం ధ్రువం. కందిచ్చిందా మధ్య మధ్యలో? మర్చిపోయినావా నువ్వు? నువ్వు కావాలనే చేస్తున్నావు కదా. మామూలుగా అయితే ఫోన్ ఎత్తుకొని శుభ్రంగా చెప్తాడు, కొంచెం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు మా అందరి ముందు. చెప్పేస్తాడు. అవును అవును. నేను మామూలుగా కెమెరా కన్నా ముందు అడిగితే కూడా చాలా చక్కగా చెప్పాడు నిజంగా. కానీ ఇప్పుడు మాత్రం సంతోషం అండి నిజంగా. పిల్లల్ని చూస్తున్నట్టుగా లేదా ఆనిముత్యాలని చూస్తున్నట్టుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరినీ కలుసుకున్నందుకు. చాలా అమ్మ మాకు కూడా. నాకేంటంటే ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు, మా అమ్మగారు విజయలక్ష్మి గారు, మా నాన్నగారు విజయానంద్ గారు. ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, రాజమహేంద్రవరం యొక్క గౌతమ మహర్షి తపఫలమైనటువంటి గోదావరి నది
నాకు అమ్మ. ఆవిడ కూడా ఆవిడ నీళ్లు తాగే నేను ఇంత శరీరాన్ని సృష్టించుకుని ఎంత మేధాశక్తి ఉన్నా అది వీరి ముగ్గురు ద్వారా నాకు అందిందే. అదేవిధంగా మా అన్నయ్య నాకు సహకరణ ఉన్నాడు, అనిల్ కుమార్. అంతేనమ్మా. చాలా అంటే ఈ స్థాయికి అంటే కొంచెం ఇదేదో పెద్ద స్థాయికి వచ్చేసామని నేను చెప్పట్లేదు. కాకపోతే అమ్మా అంటే ఒక ఛానల్ పెట్టిన తర్వాత 1,00,000 సబ్స్క్రైబర్లు అవ్వడం, 1,50,000 అవ్వడం అనేది నాకు సంతోషదాయకమే. ప్రతిదీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంగానే భావిస్తాను నేను. చాలా సంతోషం అండి. మీరు ఇంత దూరం వచ్చి ఇంచుమించు ఒక 4 నెలల పైనుంచో 5 నెలల పైనుంచో అనుకుంటున్నాం. ఇంత దూరం చాలా శ్రమ తీసుకుని వచ్చారు. ఎందుకంటే మీరు ఆడవారు పాపం హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులకి ఈ 4-5 రోజులు దూరంగా ఉంటూ ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముందుగా ఒక అర్చక స్వామిగా మీకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. బాయ్.